కూర్చో. నన్ను హెల్ప్ చేయమంటావా? ఏంటి అరటి పండుగ నువ్వు తోడొస్తావా? ఇంకా నయ్యం కేరళకి వెళ్ళి 2 ఏనుగులు తీసుకురాపోయావా? మొహం చూడు, పని చూసుకోవా, పని చూసుకో. నేను ఎన్ని గెలలు కూర్చుంటాను. పచ్చ చొక్క ఓయ్, నువ్వు పీకే యాంగిల్ సరిగ్గా లేదు. ఇదిగో కత్తి తీసుకో. ఏంటే కత్యా? అరటి పళ్ళు కోయడానికి కత్యా? ఈ బెజవాడోడికి చెయ్యే కత్తి వేలే శాఖరా. ఎవరి దగ్గర కత్తి గురించి మాట్లాడుతున్నావు? మరి బామ్మదే అదిగో ఆ గొట్టలివరా, ఈ నెక్కడ నరికి పారేస్తాను. అరటి పళ్ళు కోయడానికి కత్తి తనట కత్తి. నేను చూడని వాడని కత్తి. ఊరుకోన్నా, సారీ అన్న. కత్తి సుత్తి అంటాడు, నువ్వేం మాట్లాడుతున్నావు? తెలియక మాట్లాడాడు. ఏందే తెలుగు మాట్లాడితే రారా నువ్వో నేను తెలుసుకున్నావు రా. ఏమనుకున్నావు? మా కళ్ళలో కోపం ఉంటది. టెన్షన్ అవ్వకుండా అట్టిపళ్ళు తినన్నా. ఏంట్రా ఈ బెజవాడికి బాధ? ఇప్పుడు పోయి కత్తిరిగా అంటే కుతి కోస్తాడు. బ్రో నేనే బ్రో. అవును, అట్టుపళ్ళు పీకడానికి వచ్చాడు. ఎదవ ఎక్కడున్నాడు వాడు? పళ్ళు తీశారు. పళ్ళు నువ్వు తీసావు, తోలు మేం తీస్తా. 2 పళ్ళు 10 రూపాయలు అని అడిగినప్పుడే అనుకున్నాను నువ్వేదో తేడా కడదని. పార్ట్నర్, పళ్ళు నలిగిపోతే జాగ్రత్త. ఇంకెక్కడున్నాయి? మొత్తం నలిగిపోయి. నువ్వు లోనకు దూరితే వదులుతానా? లోన కొల్ల పడిచేస్తారా? ఆగరా, ఉండి తన్ను తినాలరా రే. బ్రో వాడిని పట్టుకో. వాణ్ణి ఏరా మా కొట్టు కూలి. నువ్వు పేపర్ చదువుతున్నావా? నీకు పేపర్ కావాల్సి వచ్చిందా? పోరా. నమస్తే బాబు. నమస్తే. ఏంటి బాబు, షాప్ ఏమైంది? వర్షంలో తడిసిందని పీక ఆరబెడుతున్నావు. నువ్వెవరు? మీ షాప్ లో రియల్ ఎస్టేట్ బోర్డు పెట్టాను కదా, ధర్మారావుని. బాబు నేను ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్. మీ కొట్టుకొచ్చే కస్టమర్లు నా బోర్డు చూసి ఫోన్ చేస్తే నా వ్యాపారం పెరుగుతుంది. నా దగ్గరకు వచ్చే కస్టమర్లని మీ దగ్గరికి తీసుకొస్తే మీ వ్యాపారం పెరుగుతుంది. బోర్డు పెట్టుకోనా? పెట్టుకో. ఎన్నో కోట్ల బిజినెస్ చేసే 3 రోజెస్ వాళ్ళే మమ్మల్ని నమ్ముకునే బోర్డు పెట్టుకున్నారు. మీలాంటి వాళ్ళు పైకి వస్తే మాకు సంతోషమేగా. థాంక్స్ బాబు. అప్పుడు నల్లగా అడవి పందిలా ఉన్నా, ఇప్పుడు తెల్లగా సింహ పందిలాగా ఉన్నావు. అవునయ్యా, ఈ 3 నెలల్లో 3 ప్రాపర్టీస్ అమ్మేశాను. బిచ్చగాన్ని లక్షాధికారిని చేసింది ఈ రియల్ ఎస్టేట్. మీ కొట్లో బోర్డు పెట్టిన టైమే ఎక్కడికో వెళ్ళిపోయాను. బోర్డు పెట్టుకున్నా నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావు. కొట్టు పెట్టుకున్నా మేము ఎక్కడికి పోవాలో తెలియడంలే. దిగులు పడకండి బాబు, దిగులు పడకండి. నాకు తాడేపల్లి దగ్గర 4 ఎకరాల పొలం ఉంది. ఊరికే పడుంది. దానిలో ప్లాట్లు వేసి బిజినెస్ చేయండి. అందులో ప్లాట్లు వేసి అమ్మాలంటే ఎంత లేదన్నా 2 లక్షల రూపాయలు కావాలి కదన్నా. అవును బాబు. అది మీరే ఇచ్చారంటే మేము బిజినెస్ చేసి బాబు, విత్తనాలు ఇవ్వడం నా పని, వ్యవసాయం చేయడం మీ పని. ఏమంటారు? ఏంటి పార్ట్నర్, డన్నా? డబుల్ డన్. పార్ట్నర్, మనం పనోళ్ళగా ఉన్నప్పుడే పని చేయం. ఇప్పుడు ఓనర్లం అయిపోయాం. మనం పని చేయడానికి మనుషులు పెట్టాలి. కరెక్ట్ పార్ట్నర్. యా, రేపే పేపర్లో యాడ్ ఇస్తాను. ఎవరో వీళ్ళు బెజవాడలో కొత్తగా వ్యాపారం మొదలెట్టారు. వీడేనా బండారు రాజశేఖరం మనవడు. సౌండ్ పార్టీ అన్నా. అంత ఫారెన్ డబ్బే. ఆ డబ్బుతోనే కంపెనీ పెట్టుంటాడు. 20,000 ఉద్యోగానికి 200 రూపాయల ఫాము, 30,000 ఉద్యోగానికి 300 రూపాయల ఫాము. రండి ఫామ్ ఫిల్ చేసి లోపలికి వెళ్తా ఉండండి. వీళ్ళ కంపెనీ ఇది. గొప్ప కంపెనీ. రా వెళ్దాం. హలో, 1 మినిట్ యా. 1 మినిట్ గర్ల్స్. మన కంపెనీయే. వచ్చి ఇంటర్వ్యూ అటెండ్ చేసి వెళ్ళొచ్చుగా. ఇదొక కంపెనీ, దానికి నువ్వు ఒక ఓనర్. నువ్వు నీ మొహం నీ హలో, నువ్వు అందంగా ఉన్నావా లేదా నీకే డౌట్ ఉన్నప్పుడు నువ్వు ప్రపంచ అంతగత్యం అనుకుని నేను లవ్ చేస్తున్నా. నాకు నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా? అసలు నీ మొహం చూస్తుంటే తిట్టాలని కూడా అనిపించట్లేదురా. కాండ్రించి ఉమ్మేయాలనిపిస్తోంది. ప్లీజ్. యూ చాలా లేటు వెళ్ళు. అవును, వీళ్ళు ఎందుకు మనల్ని తిట్టెళ్తున్నారు? మారిపోతామట. ఫన్నీ గర్ల్స్. మనం ఇప్పుడున్నది మంగళ్యాన్ సిటీ, విజయవాడకి అతి దగ్గరలో. ప్రకాశం జిల్లా అని రాసింది. మూతి మీద గుద్దుతాను, నోరు మూసుకో. ఇక్కడ నుంచి 300 కిలోమీటర్ల దూరంలో కాలేజ్ ఉంది, 200 కిలోమీటర్ల దూరంలో స్కూల్ ఉంది, అర్జెంట్ అయితే 150 కిలోమీటర్ల దూరంలో హాస్పిటల్ ఉంది. ఇక్కడ మీకు ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు దొరుకుతాయి. సార్, మీరు చెప్పేది ఏం అర్థం కావడం లేదే. అర్థం కాలేదా? అందరూ ఈ బ్లూ ప్రింట్ ని చూడండి.
ఏంటి బ్రో గ్రాఫిక్స్ లో పోలీస్ జీప్ కూడా వస్తుంది? రే అది నిజమైన పోలీస్ జీబ్రా. ఎందుకు వస్తున్నారు? ఎరా దేవుడి చోటు కూడా వదలలేదా? మొత్తం ప్లాట్లు వేస్తారా? జోక్ బాగుంది కదా. వీళ్ళకి డబ్బులు లాగడానికి ఏదో కారణం కావాలి. ఏంటి దేవుడి చోట? సార్ ఇది మా అన్నయ్య చోటు సార్. ఎవరా మీ అన్నయ్య? ఆ జీప్ లో ఉన్నాడు వాడేనా? బాబు నమస్కారం, బాబు నమస్కారం, బాగున్నారా? వీడా? కొట్టుడు కొట్టారయ్యా. ఓరి పాపిష్టి వెధవా, నీ పేరేనా ధర్మారావు? బాబు నువ్వు మాధవరావు గారు అబ్బాయివే కదా? మీ తాతయ్య అందరికి ఎంత సహాయం చేసేవారు. మీరు ఇలాంటి పని చేయొచ్చా? ఏయ్ మీ తాతయ్య మొహం చూస్తూ వదిలేస్తున్నాను. ఇక ఎలాంటి వాళ్ళతో కలవకండి. వెళ్ళండి, వెళ్ళండి. నమస్కారం అన్నా. నమస్కారం అయ్యా. అన్న పంపించాడు. అన్న ఏకాంబరం అన్న ₹1 తీసుకురమ్మన్నాడు. ₹1? నేనే ఇరిటేషన్ లో ఉన్నాను, సైలెంట్ గా వెళ్ళిపో. అన్నా క్యాష్ తీసుకోకుండా ఇక్కడి నుంచి కదలం. ఇప్పుడు నువ్వు దెబ్బలు తీసుకొని వెళ్తావరా? ₹1 కదా, ఇచ్చి పంపించు. చేయి చాపరా. నేను అడిగింది ₹1 కాదు, పెద్ద రూపాయి. ₹1 వచ్చేయడం మానేసారా పిచ్చన డాష్. మమ్మల్ని చూస్తే తమాషగా ఉందా? మేము అడిగింది ₹1 కాదు, 1,00,000 ఇవ్వండి. ఎక్కడికి వచ్చి ఎవరిని లక్ష రూపాయలు అడుగుతున్నారా? మరి బయటికి వెళ్ళరా? ఓకే బయటికి వెళ్ళమంటుంటే మర్యాదగా వెళ్ళరా? మీ అన్న ఏకాంబరం ఉన్నాడే, ఆడికి పగిలిపోతే. ఎంతమంది వెళ్ళారా? 2 అన్నా. 4 వెళ్ళండి. సరే అన్నా. డబ్బులు అడగద్దు, ఆఫీసుని ధ్వంసం చేయాలి. చెప్తే విను. తాతయ్య ఆఫీస్ ని ధ్వంసం చేస్తున్నారు. పర్వాలేదురా, ఏమైనా పని వదిలే. ఆగు, చెప్తున్నానా? ఏమైంది తాతయ్య నీకు? ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ మక్కలు ఎరగొడతామని చూస్తే నన్ను ఆపుతావేంటి తాతయ్య? ఇటువంటి గొడవలే వద్దనుకోవటం వల్లే నా పిల్లలందరినీ బాగా చదివించి విదేశాల్లో సెటిల్ చేశాను. ఏ గొడవలకి వెళ్లకుండా నువ్వు కూడా సెటిల్ అవ్వాలి. నాకదే ముఖ్యం. మన కుటుంబానికి ఈ గొడవలు తగవురా. అందుకని వాళ్ళు వచ్చి గొడవ చేస్తే మనం చేతులు కట్టుకుని ఊరుకోవాలా? ఊరుకోనక్కర్లేదు, పద్ధతిగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. తాతయ్య పోలీస్ స్టేషన్. నువ్వు రా, నేను చెప్తాను కదరా. రండి హెడ్, బాగున్నారా? బాగున్నాను. అక్కడ నీ మీద రాజశేఖర్ గారు ఆయన మనవడు కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చేసారా? ఆల్రెడీ నీ మీద 4-5 క్రిమినల్ కేసు ఉండటం వల్ల ఇది 6వ కేసుగా బుక్ చేసి నిన్ను జైల్లో పెట్టాలని ఎస్ఐ పట్టుదలతో ఉన్నాడు. సాయంత్రం 5 లోపల నువ్వు స్టేషన్ లో ఉండాలి, ఎస్ఐ చెప్పమన్నాడు. అయ్యో అయ్యో అయ్యో, గేమ్ ఇన్ఫోటెక్ని ధ్వంసం చేయమంటే ఆర్మ్ ఇన్ఫోటెక్ని చేస్తారా? బుద్ధుందా మీకు? ఇలాగే బాబు, వీళ్ళతో సరిగ్గా ఒక్క పని చేయలేకపోతున్నాను. అందరూ దద్దమ్మలే. నువ్వెందుకు ఇప్పుడు ఇక్కడికి వచ్చావు? అదే కేసు పెట్టాం కదా, ఏదేమైనా పోలీస్ స్టేషన్ లో చూసుకుందాం. బయటకు వెళ్ళవయ్యా. బాబు మన మధ్య ఎందుకు ఇదంతా? మనందరం ఒకటే కదా, మాట్లాడి సాల్వ్ చేసుకుందాం. ఇదిగో ఇన్స్పెక్టర్ ఫోన్. హలో సార్, అదే లేదు సార్, ఏ గొడవ లేదు సార్. ఇదిగో బాబుతోనే మాట్లాడతాను సార్. ఎఫ్ఐఆర్ ఏం వెయిట్ సార్, మేము మాట్లాడి సాల్వ్ చేసుకుంటాం. అవును సార్. ఇదిగో సార్, బాబుతో మాట్లాడండి. బాబు ఇదిగో ఇన్స్పెక్టర్. నేనెందుకు మాట్లాడాలి? మాట్లాడతాం అని చెప్పు, సాల్వ్ అయిపోతుంది. బాబు ప్లీజ్ ఒక్క మాట మాట్లాడతాం అని చెప్పు చాలు. సార్ ఏకాంబరం ఇక్కడికి వచ్చారు సార్. అవును సార్, మేము మాట్లాడుతున్నాం. అంతేను, అంతే సార్. అంతే సార్, అయిపోయింది సార్. సార్ మేము మాట్లాడి సాల్వ్ చేసుకుంటాం సార్. అయ్యాక అక్కడికే వస్తాం సార్. అలాగే సార్. అంతే బాబు, అయిపోయింది. దీనికి కావాలంటే నష్టపరిహారం చేస్తారు. లెక్కేస్తే ఓ లకారం వస్తుంది. రే డబ్బు ఇవ్వు. ఇదిగో బాబు, దీని నుంచి నీ దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. బాబు నువ్వు తీసుకుంటేనే నేను నమ్ముతాను. తీసుకో బాబు. తాతయ్య మన మధ్య గొడవలు ఏం వద్దు తాతయ్య, మీరన్నా తీసుకోండి. నేను తీసుకోనంటుంటే మా తాతయ్య తాతయ్య పదండ్రా. నేను తీసుకోలేదురా, వాడే చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. లక్ష్మీదేవిని పారేయకూడదు కదా, అందుకే. అయితే ఓకే, అమౌంట్ తీసుకోవడమే. ఏంటా చూపు? నువ్వే కామెడీ చేస్తుంటే ఇంక నేనెందుకురా? రాస్కల్, నా దగ్గరే ₹1,00,000 బాధారు కదరా. నా మారు పేరు ఏళ్నాటి శని మిమ్మల్ని ఎలా పీడిస్తుందో చూడండి. పోనే పార్ట్నర్, ఇదంతా చూస్తుంటే నీకేం గుర్తొస్తుంది? సరిగ్గా 60వ రోజున ఇద్దరు ఆడి కారులో వెళ్తారు. 61వ రోజున మీ ఇద్దరి ఎదుగుదలని ఈ ఊరంతా వింతగా చూస్తుంది. వాడు చెప్పినట్టే జరిగింది కదా. అలాంటి మహానుభావుని మనం కలవాలి కదా పార్ట్నర్. పాత జోస్యం చూస్తామంటే అమ్మయ్య, ముక్కు పగిలింది. నన్ను కొట్టారు కదా, అదండి ముందు కొడదాం. బాబు మీరు కొట్రా? కొట్టారంటే మొహం పగిలిపోద్ది.
జీవితంలో పైకి రావడానికి ఏదైనా ఐడియా చెప్పమంటుంటే జీవితంలో పైకి రావాలంటే ముందు మీరు పెళ్లి చేసుకోండి. ఏంటి? జోసిడిగా చెప్పడం లేదు తమ్ముడు, ఒక అన్నగా చెప్తున్నాను. ఇల్లాలు వచ్చిన వేళ అదృష్టం కలిసి వచ్చిన వేళని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. మీరు పెళ్లి చేసుకుని చూడండి, జట్ స్పీడ్ లో సెటిల్ అయిపోతారు. ఏంట్రా ఇంకా మొదలెట్లేదు అనుకున్నాను. పెళ్లి చేసుకోవాలంటే జీవితంలో సెటిల్ అవ్వాలరా. ఏంటన్నా ఊరికే సెటిల్ ఉంటే ఎక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వాలి? నువ్వు మాత్రం ఏంటి సెటిల్ అయి పెళ్లి చేసుకున్నావా? మా అమ్మని పెళ్లి చేసుకున్న తర్వాత నీకు టీచర్ ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత ఇలా ఇనిషియేట్ చేసుకుని తిరుగుతున్నావు. రేయ్ నేనెక్కడ చెప్పాను రా, నువ్వు నన్ను చూస్తావేంటి? ఎరా మీ మామ ఏమన్నాడు తెలుసా? ఎవరు? వాడే నీలకంఠం. మర్చిపోయాను, నువ్వే చెప్పు. నువ్వెందుకు పనికిరావు, వారం పోకివి, పని పాట లేదు, నీలాంటోడికి పెళ్ళి ఒకటి తక్కువ. రే రజనీ మురళి, ఇలా కూర్చో చెప్తాను. మీ నాన్న చెప్పే దాంట్లో కూడా కొంచెం అర్థం ఉందనిపిస్తోందిరా. అదేమిటంటే మనం గౌరవంగా బతకాలి అనుకుంటే మనకి సంపాదన ఉండాలి. ఏమంటావు? నేను ఒక ఐడియా చెప్తాను. నేను కూడా ఈ ఇల్లు అమ్మి పిల్లలందరికీ పంచిచ్చేద్దామని ఎంతో ప్రయత్నిస్తున్నాను, కానీ ఒక్కడు కూడా ముందుకు రావటం లేదు. నువ్వు ఏదో విధంగా ప్రయత్నం చేసి ఇల్లు అమ్మేసేరా. అలా చేసావంటే నీకు రావాల్సిన వాటా, నా వాటా, వీడి వాటా, ఎరా వాటా ఇస్తావు కదా. నా వాటా ఏంటి? వీడి అన్న వాటా కూడా కల్పించేస్తాను. మనందరం కలిపి 4 వాటాలు. ఓకే, ఈ ఇల్లు అమ్మడానికి ప్రయత్నిస్తాను. ఈ ప్రాపర్టీ వాల్యూ మొత్తం 30 కోట్లు. 16 మంది లీగల్ హెయిర్స్ వచ్చి సంతకాలు పెడితే ఒకే చెక్కుగా ఇచ్చేస్తాను. ఇదొక ప్రాబ్లమా సార్? 2 రోజుల్లో అందరి చేత సంతకాలు పెట్టిస్తాను. ఏంటి పార్ట్నర్, డన్నేగా? కమిషన్ కన్ఫర్మే కదా? షూర్ డబుల్ డన్. సరే పెట్టే. ఏమైందిరా? మీ పిల్లలతో ISD లో మాట్లాడడం వల్ల 1000 రూపాయలు బొక్క. ఏమంటున్నారు? వాళ్ళకి ఇండియాకి రావడం ఇష్టం లేదంట. వాళ్ళు ఎందుకు చదివించావు తాతయ్య? చదివించడమే కాకుండా ఫారెన్ కి ఎందుకు పంపించావు? ఈ ఊళ్ళోనే ఉంటే పిలిచినప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చేవాడుగా. పైగా మా అత్త ఏమంటుందంటే ఈ ఊరు దుమ్ము కొట్టుకుపోయి ఉందంట. వస్తే ఆవిడకి డస్ట్ అలర్జీ అంట, డస్ట్ అలర్జీ. వీళ్ళందరికీ ఈ ఊళ్ళోనే పెళ్లి చేసి ఉండాల్సింది తాతయ్య. నీ పిల్లలు రారు. ఈ ఇల్లు అమ్మేసి సెటిల్ అవుదాం అనుకున్నాను, అది జరిగేలా లేదు. రే ఎందుకు దిగులు పడతావు? నేనున్నాను రా, వాళ్ళు ఇక్కడికి వస్తారు. రాజశేఖరం ఏరా టికెట్ తీసుకున్నాడా? వాడికన్నా ముందు నేను పోవాలనుకున్నాను, కానీ నన్ను వదిలి వాడు వెళ్ళిపోయాడు. ఏరా ఏమన్నా చేస్తారా? ఊరికి తీసుకెళ్లి పారేస్తారా? తాత, పెద్దింటి చావు చూస్తావుగా, తిరణాల్లా ఉంటుంది. నోట్ చేసుకో. మల్లిగాడి మేళం, రమా మైక్ సెట్, రంగస్థలం వేషగాడి, అందరూ అరగంటలో ఇక్కడికి వచ్చి చేరారు.